కనీసం వారం తిరగకముందే అమెజాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈసారి ఏకంగా గాంధీజీ బొమ్మలను ఆయన సూక్తులను చెప్పులపై ముద్రించి వెబ్సైట్లో అమ్మకానికి పెట్టింది. వీటి ధరను $16.99 నిర్ణయించింది. డెలివరీ ఛార్జ్ కింద మరో $2.99 వసూలు చేస్తుంది. రీసెంట్గా అమెజాన్ కెనడా పోర్టల్ డోర్ మ్యాట్లపై త్రివర్ణ పథకాన్ని ముద్రించి అమ్మకానికి పెట్టింది. దీనిపై ట్విట్టర్లో ఫిర్యాదు రాగా వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ వార్నింగ్తో అమెజాన్ తోక ముడిచింది. ఈసారి యుఎస్ పోర్టల్ జాతిపిత బొమ్మను చెప్పులపై ముద్రించి చేయరాని తప్పిదమే చేసింది. ట్విట్టర్లో ఇది సంచలనంగా మారింది. యుఎస్ పోర్టల్ నిర్వాహకంపై ప్రధాని మోడీ సుష్మా స్వరాజ్లకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు అందింది. పదే పదే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నా అమెజాన్ బుద్ధి మారడం లేదు. ఇలాంటి తప్పులు జరిగిన ప్రతిసారి అమెజాన్ ఇది థర్డ్ పార్టీ సెల్లర్స్ చేసిన పనిగా కుంటి సాగులు చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఉత్పత్తులను తమ వెబ్సైట్ ద్వారా అమ్మకానికి ఉంచకుండా చర్యలు చేపట్టాలని అమెరికాలోని భారత రాయబారికి ప్రభుత్వం ఆదేశించిందని ఏఏఎస్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఏదేమైనా ఇకపై భారతీయుల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి సంఘటనలపై కేంద్రం శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.